రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. తన బిడ్డకు తండ్రి సుభాష్ అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి తెలిపారు. రీసెంట్గా ఆమె దీనికి సంబంధించి రిజైన్ కూడా చేశారు. తన మొదటి భర్త తన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, క్యారెక్టర్ అసోసియేషన్ కూడా చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. ఇక్కడ తనతో కలిసి జీవితం పంచుకున్న వ్యక్తి సుభాష్ అని ఆమె తెలిపారు. తన పర్సనల్ కూడా నచ్చి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని కూడా తెలిపారు. అయితే తన మొదటి భర్త మదన్ మోహన్ మానిపాటి కావాలని కూడా తను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. తన బిడ్డకు తండ్రి సుభాష్ అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతి తెలిపారు. రీసెంట్గా ఆమెను సస్పెండ్ చేశారు. తన మొదటి భర్త తన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనతో కలిసి జీవితం పంచుకున్న వ్యక్తి సుభాష్ అని ఆమె తెలిపారు. ఇక తన పర్సనల్ బిహేవియర్ కూడా నచ్చి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే తన మొదటి భర్త మదన్ మోహన్ కావాలనే తను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 2013లో తనకు మొదటి వివాహం జరిగిందని, 2015లో తనకు ఇద్దరు పిల్లలు పుట్టారని తెలిపారు. అనంతరం తాము 2016లో విడాకులు తీసుకున్నామని, అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత తనకు సుభాష్ పరిచయం అయ్యాడని, అతడిని వివాహం చేసుకున్నానని ఆమె తెలిపారు. అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్. ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్. నేను అడిగాను అతన్ని, నన్ను టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని. నీకా నాకా పడుకున్న వాళ్ళక? సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు. నాకు ఆస్క్ హిమ్ అని నేను పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. 2016 నుండి నేను నీతో సంసారం చేయట్లేదు. నేను మెసేజ్ పెట్టింది నా మెసేజ్. నేను ఆస్కింగ్ కోర్ట్. నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. నేను మెసేజ్ పెడితే ఆపవే నీ రోగం గుర్తియాడు. ఎంత క్రూయల్ గా మాట్లాడతారు. అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడ థెఫ్ట్ జరిగినా ఇమీడియట్ గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్ లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు. అన్ని కాపాడడం ఇక్కడ చేయలేక కాదు. ఉచ్చవారి చౌదరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఎవిక్షన్ కి పగడబందీగా అన్ని రెడీ చేసుకున్నాను. నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు, ఆగాం. మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం, ఎమ్మెల్యేగా రావడం ఆగాం. ఇంకేం తప్పు చేస్తాను నేను పని చేయగలనా? నా దగ్గర పని సామర్థ్యం లేదా? పర్సనల్ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలు అన్నింటిలో సఫర్ అవుతున్నానండి. బిడ్డ ఉన్నాడు, అంటే బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటున్నాను. ఫీల్డ్ ఆఫీసర్ నేను పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో 10కి 11 గంటలకు వస్తా. ఏమంటే అటిట్యూడ్గా మాట్లాడలేదు. ఎక్కడ అటిట్యూడ్? చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది, రాయలసీమలో పెరిగిన వాతావరణం ఇలాంటిది. చాలా మంది లేడీ జర్నలిస్టులు కానీ డిబేట్ లాగా మాట్లాడారు. వెరీ హ్యాపీ అవుతుంది. ఒక ఉమెన్ అయ్యింది. ఈ రోజు మదన్ మోహన్ ఇలా ముందుకు వచ్చాడంటే అతని దగ్గర ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉంటే నాకు 2 బిడ్డలు ఉన్నారని తెలిసి, 2 ఆడబిడ్డలు ఉన్నారని తెలిసి తాగుతారు. అంటే ఒకసారి నేను పుష్పవర్ధన్ విషయంలో మీరే కూర్చొని అనేసి నా మీద ఏమైనా కోపం పెట్టుకున్నారా? తన బిడ్డకు తండ్రి సుభాష్ అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి సస్పెండ్ అయినటువంటి కలింగిరి శాంతి తెలిపారు. తన మొదటి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నాడంటూ కూడా మండిపడ్డారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మనం చూస్తున్న మీడియా ముందుకు వచ్చి కూడా కలింగిరి శాంతి మాట్లాడుతున్నారు. కావాలనే టార్గెట్ చేస్తూ ఆరోపణ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. డబ్బు కోసమే ఈ పనంతా జరుగుతుందని చెప్తున్నారు. మధు, ఎలా చూడాలి? చూసుకుంటే కనుక దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కలింగిరి శాంతి, ఇక్కడ భర్త ఉదయం అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా
విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. అంటే తన భార్య చెబుతూ ఉన్నది ఆ కడుపుకి సంబంధం లేదనేది, తన పుట్టిన పెట్టి సంబంధం లేదని. అదేవిధంగా చూసుకున్నా కనుక ఆ పుట్టిన బిడ్డ తండ్రి ఎవరో కూడా తెలియాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కనుక కలిగిన శాంతి గత ఎలక్షన్ ముందు కూడా సస్పెండ్ అవుతూ కూడా జరిగింది. అయితే కనుక కలిగిన శాంతికి మదన్ మోహన్ కి 2013 వివాహం జరిగింది. అయితే 2010 నుంచి శాంతి లా ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది. 2015 వరకు లా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2015లో 6 పిల్లలు పుట్టారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అతను భర్త ఎవరైతే ఉన్నారో మాజీ భర్త మదన్ మోహన్, అతనితో 2016 ఎస్టీ ఎరుకుల విధానంలో కూడా అతను విడాకులు తీసుకోవాలని కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక తనకి ఎవరైతే సుభాష్ అన్న వచ్చే పరిశీలనలో తనని అర్థం చేసుకున్నాడు, దాంతో ఖచ్చితంగా మెలుగుతున్నాడు, నా మైండ్ తన మైండ్ సెట్ మ్యాచ్ అయింది, అందువల్ల మేము ఇద్దరం ఒకటయ్యాము, శారీరకంగా కానీ మానసికంగా కానీ పెళ్లి కూడా తీసుకున్నాం, మేము కలగడం జరిగింది. అయితే నా పుట్టే బిడ్డ బిడ్డకి సుభాష్ అని కూడా పేర్కొనడం జరిగింది. అయితే మదన్ మోహన్ అయితే కనుక చూసుకున్న కనుక అతను సెక్సువల్ హెరాస్మెంట్ చేసేవాడు అని చెప్పి, అలాగే తనకి ప్రైవసీ లేకుండా చేశాడు అనేసి తన ఉద్యోగం ఎస్పీలో పుడితే కనుక తన ఉద్యోగం చేసుకోకూడదా, ఇలాంటి ఉద్యోగస్తులు చాలా మంది బాధపడుతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్న డిపార్ట్మెంట్ అని కూడా చెప్తా ఉంది. అయితే కనుక తనపై పెట్టిన చార్జ్ షీట్ లో చూసుకుంటే కనుక ఒకటే తనకు సంబంధించింది, మిగిలినవి తనకి మిగతావన్నీ కూడా అధికారులకు సంబంధించిన చార్జ్ షీట్ అనేది కూడా పేర్కొన్నది. అయితే కనుక ఏదైతే విజయసాయిరెడ్డి శిక్షకు స్పందించింది తను కూడా ఫిట్ చేసిందో దానికి ఏదైతే రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ నేను ఉపయోగించాను, నాకు ఆ రూల్స్ గురించి నాకు తెలియదు, సర్వీస్ రూల్స్ గురించి నేను స్పందించకుండా ఉండాల్సింది, స్పందించడం వల్లే కదా నాకు నేను సస్పెండ్ అయ్యాను అనేది పేర్కొనడం జరుగుతుంది. అయితే సుభాష్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 2010 విడాకులు తీసుకున్నారు, వీళ్ళిద్దరు విడిపోయారు. అయితే సుభాష్తో సఖ్యతగా ఉంటుంది, పెళ్లి కూడా తీసుకుంటాను పేర్కొనడం జరుగుతుంది. అయితే తను చూసుకుంటే కనుక నా సర్వీస్ లో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, వైజాగ్ లో చూసుకుంటే కనుక 10 కోట్లు సంబంధించి దేవాదాయ భూమిని కూడా ఖాళీ చేసి డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నా సర్వీస్ లో చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, కాకపోతే నేను ఎస్పీ కూడా ఎరుకుల కులానికి సంబంధించిన ఆడపిల్లని అవ్వబట్టే కదా నన్ను తయారు చేస్తున్నారు. అయితే మదన్ మోహన్ నా చావుకి ఏదైతే ఉందో నేను సరిపోతాయి కనుక నా చావుకి ఎవరైతే ఆరోపణలు చేస్తారో వీళ్ళందరూ బాధ్యులు అనేది కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కనుక ఇక్కడ ముఖ్యంగా విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతనికి ఎవరైతే ఉన్నారో విజయసాయి దగ్గర నుంచి విజయసాయి 30 కోట్లు తీసుకొని తన భర్తకి ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇతనంటే సుభాష్ని పెళ్లి చేసుకోవడం కొరకు అతని భర్తకి 30 కోట్ల దాకా ఇచ్చేదని కూడా అది పేర్కొన్నది. అయితే ఇవన్నీ చూసుకున్న కనుక అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉండి ఇలాంటి రూమర్లు వస్తున్నాయి అనేటప్పటికీ అంటే నేను ఆడపిల్లనే, నేను కూడా అలాంటి ఆడపిల్లనే కదా, నాకు అంటే ఫీలింగ్స్ ఉండవా, నాకు సమాజంలో చూసుకున్నా కానీ ప్రేమ సమాజం అన్ని చూసుకున్నా కనుక నేను ఆడపిల్ల కాబట్టి నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అనేది శాంతి పేర్కొనడం జరిగింది. అయితే కనుక ఇద్దరు చూసుకున్నా కదా నా భర్తకి నాకు విడాకులు అయిపోయి అతనికి నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఇప్పుడు సుభాష్తో సహజీవనం కూడా లేకపోతే పెళ్లి చేసుకున్నాను, శారీరకంగా పెళ్లి చేసుకున్నాం, మానసికంగా కూడా ఒకటయ్యాము, మైండ్ సెట్ గా అతను అర్థం చేసుకోలేదు అనేది కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కనుక తను రాయలసీమ పుట్టడం వల్ల తన మాట కొద్దిగా హార్ష్గా ఉంటది, దానివల్ల నేను తక్కువగా అంటే నా క్యారెక్టర్ చేసి మాట్లాడటం కూడా తప్పు కదా అని పేర్కొన్నాను. అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో అతను మదన్ మోహన్ ఈ అమ్మాయి ఇప్పుడు శాంతి అంటే తన శాంతి తన అభ్యంతరకరమైన పోస్టు అప్రతీకరమైన పోస్టు మాట్లాడడం జరుగుతుందని పేర్కొన్నాను. అయితే కనుక ఇప్పుడు సుభాష్ ఎవరైతే శాంతి ఎవరైతే అశ్విని శాంతి ఉన్నారో వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రమణ అనే వ్యక్తితో స్పై వేయించి ఆ వీడియో చూపించి అతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అలాగే డబ్బు కూడా అడుగుతున్నాడు అనేది కూడా తన పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక యాక్చువల్ గా ఇప్పుడు చూసుకుంటే కనుక ఇతను విడిపోయారు కాబట్టి అతను ఫిర్యాదులు దానికి సంబంధం లేదు, తన వ్యక్తిగత జీవితం కాబట్టి తన వ్యక్తిగతంగా వెళ్ళిపోతా ఉంటుంది. అది వీరు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు ఎలా చేస్తున్నాడని కూడా శాంతి పేర్కొనడం జరుగుతుంది. ఇదే అంశం చూసుకుంటే కనుక నా బిడ్డ పుట్టే బిడ్డకి సుభాష్ తండ్రి అని కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైట్ మధు, అదేవిధంగా విజయసాయి రెడ్డి ట్వీట్లకి స్పందించకూడదని నాకు తెలియదు, అలా అని సర్వీస్ రూల్స్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు అంటూ కూడా మాట్లాడారు. వాటిని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న గెస్టెడ్ హోదాలో ఉన్న సర్వీస్ రూల్స్ తెలియదు అనేది అంటే సరిపోతుంది కదా అసలు. అయితే కానీ సర్వీస్ రూల్స్ లో ఏదైతే ఉందో అది పాటించాల్సిన ఏ అధికారి అయినా సరే ఒక కింద అటెండెంట్ స్థాయి నుంచి పై కమిషనర్ స్థాయి వరకు కూడా సర్వీస్ రూల్స్ కంపల్సరీ పాటించాలి. అది తను తెలియదు అనేటప్పటికంటే తను చదువుకున్నది అందులో అడ్వకేట్ అయ్యింది కూడా తనకు తెలియదు అనేటప్పుడు హాస్యాస్పదంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కానీ విజయసాయి ట్విట్కు స్పందించాను నేను, అదేవిధంగా విజయసాయి రిసార్ట్ నుంచి కూడా డబ్బులు తీసుకొని తన భర్త 30 కోట్లు ఇచ్చారని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు టీవీఆర్ ప్రెస్ మీట్ లో కూడా చందు. రైట్ మధు, థ్యాంక్ యూ. మా అక్క సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలల బిడ్డ నేనే కన్నా, నేనే మోసినా, నేనే కన్నా. ఇద్దరిని కూడా మీరు
నేను ఇంకొక బిడ్డకి తల్లి నాకు తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, సెక్సువల్ హరాస్ ఎంత చేశాడు అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఇది 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదాన్ని. ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. అంత జరిగింది. తర్వాత నేను అడిగినాను. నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. డ్రైవర్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయడం. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను, ఎండమెంట్ భూమిగా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజానికి తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కావచ్చు. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకున్న ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు మాట్లాడాలి నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంటి, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్తో మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్దతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నాను, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు. సో మీరందరూ రాస్తున్నారు, మీరందరూ ఎవరెవరైతే ఎలిగేషన్ చేసినారో రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీకు కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశాను ఆంధ్రజ్యోతి పేపర్. ఇండియా నుంచి యూఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చినప్పుడు 2 నెలలు 3 నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యూఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్.